ఎవరైతే డిగ్రీ, బీటెక్ మరియు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ జాబ్స్ కోసము ప్రైవేట్ కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వీరందరి కోసం ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వాడి కోసం నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే రైల్వే జాబ్స్ కోసం కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ కోసం కానీ, లేదంటే బ్యాంకింగ్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి మొత్తం 12 బీసీ స్టడీ సర్కిల్లో ఈ ఉచిత కోచింగ్ సదుపాయం అనేది ఇస్తున్నారు. మరి ఇందులో మనం చేసుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు. ముందుగా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమైంది. వీటి కోసం లాస్ట్ డేస్ వచ్చేసి ఫిబ్రవరి 9. మరి ఆ క్యాండిడేట్ లిస్ట్ వచ్చేసి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, మనకు ఇక్కడ ఇచ్చినటువంటి మనం ఇందులో సర్టిఫికేట్స్ కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఓకేనా? వీటిని బేస్ చేసుకొని మెరిట్ బేస్ చేసుకొని ఇస్తారనమాట. వాటితో పాటు కేటగిరీ వైజ్ కావాలి కాబట్టి కాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ వచ్చేసి 2 lakhs లోపు ఉండాల్సి ఉంటుంది. అర్బన్ ఏరియాలో 2 lakhs లోపు, అదేవిధంగా రూరల్ ఏరియాలో 1.5 lakhs లోపు అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట ఇన్కమ్ వచ్చేసి, యాన్యువల్ ఇన్కమ్. కాబట్టి వీరికి కోసము ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడైతే 2024 తర్వాత మనము అప్లై చేసి ఉంటాం కదా, వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. వాటితో పాటు మనకు రెగ్యులర్ ఐడి కార్డ్ అయినటువంటి ఆధార్ కార్డ్ కూడా మనం ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని రెండింటిని బేస్ చేసుకొని కేటగిరీ వైజ్ మీకు ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 11 రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చడం జరిగింది. అయితే కోచింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మనం ఎవరైతే కనుక ఆ మెరిట్ బేస్డ్ అయితే సెలెక్షన్ అయ్యి ఉంటారో వాళ్ళు వచ్చేసి 15వ తేదీ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ 39 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఏజ్ ఎలిజిబిలిటీ 39 సంవత్సరాల వరకు ఇచ్చారనమాట. ఇక నోటిఫికేషన్ చూసుకోవచ్చు మీరు. ఇంకా వచ్చేసి వీటిలో ఏదేది ఉంటుంది అంటే రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇంతకుముందు కోచింగ్ అనేది ప్రీ కోచింగ్ అనేది తీసుకొని ఉండకూడదు ఎక్కడే కానీ స్టడీ సర్కిల్. మరి వీటి కోసం ఉపయోగం ఏంది, మనకి ఖర్చులకు ఎలా ఉంటుంది? మిగతా ఖర్చులు అంటే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది కోచింగ్ అంటే 100 days అన్నాడు. వీటి కోసం స్టైఫండ్ వచ్చేసి మొత్తం 6000 అంటే పర్ మంత్కి 1500 రూపాయలు చొప్పున 4 నెలలకు గాను 6000 రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ కోచింగ్ పోయిన తర్వాత ఖచ్చితంగా 75% అటెండెన్స్ కూడా ఉండాలి, ఉంటేనే మీకు స్టైఫండ్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇందులో వచ్చేసి మీకు ఆల్రెడీ ఈ సిలబస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అంటే మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ, ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ ఎలిజిబిలిటీ. అయితే వీటి కోసం అప్లై అనేది ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు వచ్చేసి అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ బాక్స్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అనే వెబ్సైట్ ద్వారా మనకు ప్రీ ఆఫ్లైన్ కోచింగ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ 2025 అని ఉంటుంది అప్లికేషన్. మరి దీంతో ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, మొదటగా మనం ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డు ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనము మొబైల్లో చేసుకోవచ్చు, కానీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. కాబట్టి వాటి కోసం ఈ మొబైల్ అనేది అన్నిటికీ సూటబుల్ అవ్వదు, కానీ మొబైల్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు సరైన రీతిలో పెట్టుకుంటే కనుక. ఓకే, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్నేమ్తో పాటు మీ నేమ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ మీకు 10th క్లాస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీ కానీ, మిస్టర్ కానీ, ప్రొఫెసర్, డాక్టర్ ఇలాంటివన్నీ మీరు ఆ నేమ్కి ముందు అయితే ఇవ్వకూడదు. మదర్ నేమ్ ముందు కూడా అదేవిధంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా చూసుకోండి. నేటివ్ డిస్టిక్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కాబట్టి ఆ నేటివ్ డిస్టిక్ అనేది కానీ, మొబైల్ నెంబర్ మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి మొబైల్ నెంబర్ కానీ, మీకు మెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఆర్ నో అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్ఫాన్ కానీ, అదేవిధంగా క్యాస్ట్ విత్ కేటగిరీ క్యాస్ట్ కానీ, అదేవిధంగా ఇన్కమ్ ఎంత ఉంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏది, అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డిస్టిక్, విలేజ్, స్టేట్, మండల్, పిన్ కోడ్తో సహా మీకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే లొకాలిటీని వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి. వాటితో పాటు మీకు 16th కాలంలో వచ్చేసి మీకు అకాడమిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ
ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీకి సంబంధించినటువంటి ఏ ఇయర్ అయిపోయింది, మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ ఎంత, అదేవిధంగా ఎక్కడ మీరు చదివారు అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఆర్ యూ రెగ్యులర్ స్టూడెంట్ అని అక్కడ అడిగారు 17, 18 అనేది. లేదంటే కనుక ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్, ఎక్కడైనా పోస్ట్లో వర్కింగ్ చేస్తున్నారా. అదేవిధంగా ఎక్కడైనా కానీ బీసీ స్టడీస్ సర్కిల్స్ మీరు 12 డిస్టిక్స్ ఉన్నటువంటి బ్రాంచెస్లో మీరు ఎక్కడైనా బీసీ స్టడీ సర్కిల్స్లో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఉన్నారా అనేది కూడా ఇక్కడ అడిగారు, ఎస్ ఆర్ నో అని వచ్చేసి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నో అనేది ఉంటేనే మీరు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది జేపీజీ ఫార్మాట్లో అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ సైజ్ నాట్ మోర్ దాన్ 100 కేబీ. కాబట్టి 100 కేబీ లోపు ఉండేట్టుగా జేపీజీ ఫార్మాట్లో ఉన్నటువంటి ఇమేజ్ ఫైల్స్ అనేది మీకు ఉపయోగపడతాయి వీటిలో. ఇప్పుడు 19th కాలంలో చేసి మీరు చూసినట్టయితే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉండాలి, మీరు సిగ్నేచర్ చేసినది మీ సిగ్నేచర్ ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ లేటెస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్, డిగ్రీ అండ్ గ్రాడ్యుయేషన్ పీసీ సర్టిఫికేట్ ఏదైనా కానీ, నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టచ్చు, లేకుంటే లేదు. వాటితో పాటు ఆధార్ కార్డు, ఇవన్నీ వచ్చేసి మీరు వీటన్నింటిని చూస్ ఫైల్ అని క్లిక్ చేశారంటే మీకు మీ దగ్గర ఉన్నటువంటి పీసీలో కానీ మొబైల్లో కానీ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అదంతా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మీరు సర్టెన్ సర్టిఫై అంది కదా, ఇక్కడ వచ్చేసి మనము టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు సబ్మిట్ అయిపోయి మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఐడి నెంబర్ అనేది వస్తుంది. తర్వాత మీకు ఎప్పుడైతే సెలక్షన్ ఐడి వాటి యొక్క మీరు అప్లోడ్ చేసినటువంటి ఏదైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో వాటి మెరిట్ బేస్డ్ మీకు సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మీకు ఆ కోచింగ్ అనేది ఫిబ్రవరి 15 నుంచి ఉంటుంది అనమాట. వాటితో పాటు మీకు మంత్లీ 1,500 రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వీటి కోసం ఆల్రెడీ అభ్యర్థులు రైల్వే కోచింగ్ కోసం ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది, వాటితో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి, క్యాలెండర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని బేస్ చేసుకొని ఈ 3 months అనేది బాగా సద్వినియోగం చేసుకోవాలనుకుని ఉంటారో ఎవరైతే వీటి ద్వారా మీరు వచ్చేసి మెరిట్ బేస్డ్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎటువంటి ఫీజు అనేది ఉండదు, ఫ్రీగానే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే ఫస్ట్ కామెంట్లో మీకు లింక్ ఉంటుంది. వాటిని లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు, ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.